Amity Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, సమ్మర్ వచ్చేసింది కదా. సో పిల్లలందరికీ ఎలాంటి డ్రింక్స్ పట్టించాలి, అసలు వాటర్ ఎలా తాగించాలి, ఎంత కంటెంట్ ఇవ్వాలి, చాలామంది క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారండి. న్యూట్రిషనిస్టులు వీళ్ళందరూ ఉంటున్నా కూడా చాలామంది మీ వీడియోస్ కింద కూడా కామెంట్స్ పెడుతున్నారు. అంటే మీ అనుభవంతో చెప్తారు కాబట్టి అందుకని. ముందు మంచినీళ్ళు బాగా ఇవ్వాలి. బాగా ఇవ్వాలంటే కొంతమంది ఎవరైనా సరే దాహం వేస్తే నీళ్ళు తాక ఏం చేస్తారు చేయ, మంచినీళ్ళు తాగుతాం కదా, వాటర్ ఎక్కువ తాగటం. కొంతమందికి బద్ధకం ఉంటుంది రమ్మగారు నీళ్ళు తాగటానికే. మా పాప ఉంది 7 years, మొన్న 6 కంప్లీట్ అయ్యి వాటర్ తాగదు, టాయిలెట్కి వెళ్ళదండి. టాయిలెట్ బద్ధకం ఉంటుంది పిల్లలకి, బాత్రూమ్కి వెళ్ళకుండా అలా ఆపుకొని ఉంటుంటారు. అస్సలు వాటర్ తాగదండి. నేను స్కూల్లో ఇదే విషయం చెప్పాను, టీచర్స్కి చెప్పాను అనమాట, బాటిల్ రిటర్న్ వచ్చేస్తుందని. ఆవిడ ఏం చెప్పారంటే, మీరే కాదండి చాలా మంది పేరెంట్స్ మదర్స్ మాకు ఇదే కంప్లైంట్ చేస్తున్నారు, పిల్లలు వాటర్ తాగట్లేదు అనేసి. నేను ఆ రోజు అనుకున్నా రమ్మగారితో దీనికి సంబంధించి ఏదన్నా ఒక చిన్న కిటుకు తీసుకోవాలి అని. దానికి అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా కొంతమందిని గమనిస్తామండి, వాటర్ ఎక్కువ తీసుకోరు. వాటర్ తీసుకోకపోతే స్కిన్ బాగుండదు, కిడ్నీస్ ఫంక్షనింగ్ అదొక సమస్యలు. ఆ సమస్యలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఓవర్ హీట్ చేసినట్టు ఉంటుంది, స్కిన్ పాడైపోతుంది తొందరగా. స్కిన్ దానికి మంచి హైడ్రేటెడ్గా ఉండాలి. స్కిన్ అంటే మనం బాగా నీళ్లు తాగాలి. పిల్లలకి అందం పోతుందని చిన్నపిల్లల్ని బెదిరించవచ్చు. అంటే ఆడపిల్లలకి, ఏ పిల్లలైనా ఆడపిల్లలకి హెచ్చుగా ఉంటుంది. 7-8 వచ్చాక నువ్వు తొందరగా ఓల్డ్ అయిపోతావు నీళ్ళు ఎక్కువ తాకపోతే అని చెప్పచ్చు. ఇంకొంచెం పెద్ద పిల్లలకైతే ఈ కిడ్నీస్కి సమస్య వస్తుంది. ఇప్పుడు స్కూళ్ళల్లోనే తెలుసుకుంటారు జయ, 5th 6th క్లాసులకు వచ్చేసరికి కిడ్నీ ఫంక్షనింగ్స్ అవన్నీ తెలిసిపోతాయి. సో వాటర్ ఇంటేక్ అవసరం అని తెలుసుకుంటారు అనుకోండి. సో చిన్నపిల్లల దగ్గర నుంచి చూద్దాం. సరే, బుట్టడానికి ట్రై చేస్తాను. అది ఇంకా మీ అమ్మాయికి అదే చెప్పాలి, అందపోతుంది అని. ఎవరికైనా పిల్లలకి మంచినీళ్ళు ఎక్కువ ఇవ్వటం మొదటిది. తర్వాత ఈ సమ్మర్లో అయితే కొబ్బరి నీళ్ళు ఇవ్వచ్చు. తర్వాత ఏమో మజ్జిగ, పిల్లలు రిలీజ్ చేస్తే పిల్లలకి, కొంతమంది పిల్లలు మజ్జిగలు అవి తాగడానికి ఇష్టపడరు. నచ్చిన పిల్లలకి అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే మజ్జిగ ఇవ్వచ్చు. పచ్చి మామిడికాయ రసం ఒకటి ఇస్తాను చేయ. మామిడికాయ రసం అంటే పచ్చి మామిడికాయని కుక్కర్లో పెట్టేసేయచ్చు, ఉడికించేసేయటం. చెక్కు తీసి చిన్న ముక్కలు చేసి ఏదైనా బౌల్లో వేసి కుక్కర్లో పెట్టినా సరే, మరి కాసిన నీళ్లు కలిపి దానికి మెత్తగా పిసికేసుకోవాలి, మ్యాష్ చేసేయటం. మ్యాష్ చేసేసి పలచగా నీళ్ళు పోసి ఉప్పు పంచదార 2 వేస్తారు. ఇప్పుడు మనం పంచదార వద్దు అని చెప్పుకుంటున్నాం కదా, సో పటిక బెల్లం పొడి వేసుకోవచ్చు. పటిక బెల్లం పొడి, కొంచెం ఉప్పు వేస్తే, పులుపు ఉంటే పులుపుకి సబ్సైడ్ చేసుకోవడానికి ఉప్పు, తీపి కోసం పంచదార యాడ్ చేయటం చాలా చలవ చేస్తుంది. నేను ఫస్ట్ టైం వింటున్నాను దాన్ని. కచ్చా మ్యాంగో షోర్బా లాంటి పేరేదో ఉంది, తమాషా పేరు, హిందీ పేరు, నాకు ఆ పేరు ఇప్పుడు గుర్తుగా, ఆంపన్నా అంటారు దాన్ని. ఆంపన్నా అంటారు. పచ్చి మామిడికాయ జ్యూస్ వల్ల మనకి ఎండాకాలం వడదెబ్బ తగలకుండా ఉంటుంది. చాలా బాగా ముంజలు తింటాము. ఈ పచ్చి మామిడికాయ రసం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలు రిలీజ్ చేయాలి, వాళ్ళకి నచ్చేలాగా చేసి ఇవ్వండి. ఒకటి బాగా పసిపిల్లలకైతే మనం ఖర్జూరపు కాయలు, అవి ఎండుకాయలు, ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా, ఎండు ఖర్జూరాలు నానబెట్టడం. ఈ ఖర్జూరాలు నానబెట్టేటప్పుడు, కిస్మిస్లు నానబెట్టేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోండమ్మా. ఇది నేను ఇలా ఈ వీడియోలోనే ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నా, ఇంతకు ముందు ఎప్పుడు మనం చేయలేదు. ఖర్జూరాలు, ఎండు ద్రాక్షలు, కిస్మిస్లు ఇవి పిల్లలకి డైరెక్ట్గా తినడానికి ఎప్పుడు ఇవ్వద్దు, సేఫ్ కాదు. ఎందుకంటే వీటిని ఎండబెట్టే జాగాల వల్ల పిల్లలకి అమీబియాసిస్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు. బ్యాక్టీరియా ఉంటుంది. ఖచ్చితంగా మరిగిన నీళ్ళల్లో ఒకసారి ముంచి తీయండి, వేడి నీళ్ళల్లో తీస్తే బ్యాక్టీరియా పోతుంది. వేడి నీటిలో కడక్కండా ఎప్పుడు పిల్లలు ఈ డబ్బాల నుంచి కిస్మిస్లు తీసుకుని తినేస్తారు. మీరు గమనించండి, ఏ పిల్లలైనా హెచ్చుగా కిస్మిస్లు అవి తినే అలవాటు ఉన్న పిల్లలకి తరచుగా లూజ్ మోషన్లో మ్యూకస్ పడడం, అంటే అమీబియాసిస్ లాంటి ఇవి కనపడతాయి. అదంత మంచి పద్ధతి కాదు. కడుక్కోవాలి. మేమేం చేసేవాళ్ళం అంటే ఇది మా అక్కయ్యే చేసేది, మా మూడో అక్కయ్య కొంచెం మంచి ఐడియాస్ ఉన్నాయి దానికి. ఖర్జూరాలు, ఈ పళ్ళు దొరుకుతాయి కదా, మనం ఇక్కడైతే మనకి రంజాన్ రోజుల్లో దొరుకుతాయి బాగా. ఖర్జూరాలు తెచ్చి వీటిని ఒక స్టీల్ బాక్స్లో పెట్టి కుక్కర్లో పెట్టేసేస్తాను, స్టీమ్ చేసేస్తారు, బ్యాక్టీరియా పోతుంది. తర్వాత బయట పెట్టుకునేవాళ్ళం. స్టీమ్డ్ థింగ్లో ఇంకా బ్యాక్టీరియా లేదు కదా. ఆ తర్వాత ఖర్జూరాలు ధారాళంగా తినేసేవాళ్ళం, ఏం ప్రాబ్లం ఉండేది కాదు.
స్టీమ్ చేసుకోవడం ఒక మంచి మెథడ్. సరే, ఇప్పుడు ఈ ఎండు ఖర్జూరాలు చేస్తాము మనం. వాటిని కొట్టి నీళ్ళలో రాత్రంతా నానబెట్టి పొద్దున ఆ నీళ్ళు ఇస్తే చలవ చేస్తుందని అనుకుంటాం. మన పాత పద్ధతి అది. మీరు ఖర్జూరాలను నీళ్ళల్లో వేసేటప్పుడు ఒక చిన్న గిన్నెడు వేడి నీళ్ళు పెట్టి 2 ఖర్జూరాలను శుభ్రంగా వేడి నీళ్ళతో కడిగాక అప్పుడు మంచి నీళ్ళలో నానబెట్టుకోండి. శ్రద్ధగా మాత్రం చేయాలి. దీనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని తర్వాత అనుకోకుండా ముందే జాగ్రత్త పడితే సరిపోతుంది. మనం కిస్మిస్ కూడా అంతే. కిస్మిస్ని కూడా నీళ్ళలో నానబెట్టి ఒక 10 కిస్మిస్లు నీటిలో నానబెట్టామనుకోండి రాత్రి, పొద్దునే దాన్ని గ్రైండ్ చేసేస్తే తీయటి నీళ్ళు వస్తాయి. మీరు అందులో పోసేటప్పుడు మంచి నీళ్లు పోసుకోండి, పోసి తాగడానికి ఇవ్వచ్చు పిల్లలు ఇష్టపడితే. అందరు పిల్లలు ఇలా తీయగా ఉండేవి పుల్లగా ఉండేవి ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి మంచినీళ్ళు హెచ్చుగా ఇవ్వటం. కూరలు కూడా సొర బీర అలాంటివి హెచ్చుగా తినిపించడం. సొరకాయ అవన్నీ మనకి చలవ చేస్తాయి. సొరకాయ హల్వా లాంటిది చేసి పెట్టడం. బూడిద గుమ్మడికాయ హల్వా, సొరకాయ హల్వా చేసి పెట్టచ్చు. తర్వాత ఈ మన పాలు పెరుగు ఎలాగో మనం ఇస్తాం కదా, మా పిల్లలు అసలు పెరిగే తినరండి, ఎండాకాలం బాగా ఇబ్బంది అవుతుంది. ఎలాగా అంటే వాళ్ళకి ఇలాంటి ఖర్జూరకాయల నీళ్ళు, కొంచెం పంచదార వేయద్దులేండి. పటిక బెల్లం ఏం చేస్తారంటే 1 కిలో పటిక బెల్లం తెచ్చేసి ఈ చిన్న చిప్స్ తేకుండా పెద్ద గడ్డలు తెచ్చి 2 దెబ్బలు కొట్టి మిక్సీలో వేస్తే మెత్తగా పొడి అయిపోతుంది. ఆ పొడిని స్టోర్ చేసి పెట్టుకోండి. కొద్దిగా 1 స్పూన్ అది వేస్తే సరిపోతుంది. గ్లూకోజ్ లాంటివి పిల్లలకి ఇవ్వద్దండి. గ్లూకోజ్ ఇవ్వద్దు. గ్లూకోజ్ వల్ల ఉపయోగం కంటే ఇబ్బందులు హెచ్చుగా కనపడుతుంటాయి. గ్లూకోజ్ బదులు మనం ఇలాంటిది ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ సీజన్లో రకరకాల పళ్ళు ఏవి దొరికితేవి మనకి కర్బూజాలు పుచ్చకాయలు బాగా దొరుకుతాయి. చక్కగా అవి తినడానికి పెట్టండి. జ్యూస్ ఇవ్వాలని అనుకోవద్దు. అండ్ రెండోది, నేను మొన్న మెట్రోలో వెళ్తుంటే ఒక అమ్మాయి అరటిపండు తిని మంచినీళ్ళు తాగుతుంది. నేనైనా అమ్మ పండు తిన్నావు వెంటనే నీళ్ళు తాగకూడదంటే, ఈ పండేనా ఏ పండునా అని అడిగింది. దానికి ఒక 5 నిమిషాలు పాఠం చెప్పాను అనవసరంగా నేను. కానీ నాకు అనిపించింది ఇది కూడా చెప్పాను. పుచ్చకాయ ముక్కలు పెట్టి వెంటనే మంచినీళ్ళు ఇవ్వద్దు. పుచ్చకాయలో నీళ్లు ఉంటాయి కదా, ఏదైనా ఫ్రూట్ తినగానే వెనకాల నీళ్లు తాగకూడదు అనేది ఒక ఆయుర్వేదిక సిద్ధాంతం. మనం పండు తింటాము, అది స్లోగా కిందకి దిగి వెళ్తుందా, ఈ ఇంటెస్టైన్స్లో అక్కడక్కడ ఆల్రెడీ అతుక్కుపోయిన రకరకాల పదార్థాలని అన్నిటినీ అది తనతో పాటు సింపుల్గా తీసుకెళ్ళిపోతుంది. నిదానంగా వెళ్ళి లోపల శుభ్రం చేస్తూ ఫైబర్స్ ఉంటాయి కదా, అవి చక్కగా కిందకి వెళ్తాయి. మనం మంచినీళ్ళు పోసేసి దాన్ని కిందకి తోసేస్తాం. నీళ్ళు ఇవ్వద్దు పిల్లలకి ఎప్పుడు కూడా. పండుతో పాటు పెద్దవాళ్ళు తాగకూడదు. ఏ ఫ్రూట్ అయినా తినగానే మంచినీళ్ళు తాగకూడదు. నీళ్ళు తాగాలనిపిస్తే ముందు నీళ్ళు తాగటం. మనం పుచ్చకాయ కానీ దోసపళ్ళు ఉన్నాయి, కర్బూజాలు తిన్నామనుకోండి, వాటితోటి మనకి నీళ్ళు అవసరం ఉండదు కదా, అవే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. పుచ్చకాయ చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పిల్లలకి ఆసక్తికరంగా ఉండాలంటే చాట్ మసాలా లాంటివి వేసుకోవచ్చు. ఆ చాట్ మసాలా బజార్ నుంచే తెచ్చుకోకర్లా, ఓపిక ఉండి మీకు చేతొస్తే చేసుకోవచ్చు. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, తర్వాత ఏమో నల్ల ఉప్పు అంటారు, బ్లాక్ సాల్ట్ అంటారు, అది గ్రైండ్ చేసేస్తే మీకు ఈ చాట్ మసాలా తయారైపోతుంది. వాసన బాగుంటుంది. చక్కగా పుచ్చకాయ ముక్కలు అవి తినేస్తారు. ఈ ముక్కలు ఇవ్వడము, తర్వాత సొరకాయ లాంటి కూరలు చేసి పెట్టడము. పెసరపప్పు ఒకటి తరచుగా వాడుకోవాలి ఎండాకాలం. పెసరపప్పుతోటి చారు రసం చేసుకోవటం. ఒట్టి పెసరపప్పే ఉడికిచ్చి బాగా మెత్తగా అయ్యేలాగా దాన్ని కొంచెం పలచగా చేసుకోవటము. చింతపండు వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. మామూలు రసంలో చింతపండు లేకపోతే బాగోదు. పెసరపప్పు కట్టులో వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది. మీ ఓపిక, మీ ఆసక్తి ఉంటే వేసుకోవటము. తర్వాత ఏమో దాంట్లో ఏం చేయొచ్చు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1-2 పచ్చిమిరపకాయలు తుంచి పడేయచ్చు, 2 వెల్లుల్లిపాయలు వేసి చిన్న తాలింపు పెడితే నెయ్యితోటి, ఎక్కువ నెయ్యిలు వాడకండి, కొంచెం తక్కువ నెయ్యితోటి నిమ్మరసం పడేసరికల్లా ఈ పెసరపప్పు కట్టుకి మంచి వాసన వస్తుంది. పిల్లలకి సాయంకాలం పూట అన్నంలో సాయంకాలం రసం పెడతాం కదా, చింతపండు రసము అవి కాకుండా ఈ పెసరపప్పు రసం కనుక పెడితే పసిపిల్లలు కూడా పెట్టుకోవచ్చు. అంతంత తినేరు కదా, కొంచెమే తింటారు, కొద్దిగా తింటారు. అది కాస్త ఇచ్చి తర్వాత పెరుగు అన్నం పెడితే సరిపోతుంది. ఎండ వేళేటప్పుడు ఈ ఎండాకాలం అంతా పెసరపప్పుని హెచ్చుగా వాడుకుంటే, తర్వాత ఏమో మనం సగ్గుబియ్యం జావ ఒకటి చేసుకుంటాము. బార్లీ లాంటివి కాచివచ్చు, నీళ్లు బార్లీ కాచివచ్చు. సబ్జా గింజలు కొంచెం పెద్ద పిల్లలు అయితే, మా వాళ్ళు అయితే అవేవో పురుగుల్లో ఉన్నాయని పోట్లాడతారు. వాళ్ళు ఒప్పుకుంటే సబ్జా గింజలు నీళ్లలో మధ్యాహ్నం నానబెట్టడం, సాయంకాలం ఒక చిటికెడు పంచదార పటిక బెల్లం పొడి వేసి అవి తాగడానికి ఇవ్వచ్చు. తల్లులు తాగండి, పిల్లలకి తాగించండి. ఈ షర్బతులు దొరుకుతాయి. ఈ బయట దొరికే రసనాలు లాంటివి కాకుండా మీరు సొంతంగా చేసుకోగలిగితే సుగంధి పాల కషాయం చాలా మంచిది ఎండాకాలం. నేను మీకు మొన్న చెప్పాను, కాకపోతే ఇప్పుడు చేసి చూపించమని నన్ను అడగండి. సుగంధి పాల వేళ్ళు దొరుకుతాయి ఆయుర్వేదిక్ షాప్స్లో. సుగంధి పాల కషాయం కూడా దొరుకుతుంది. దాన్ని షర్బత్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మీరేం చెప్పే అవకాశం లేదా? చెప్పడానికి ఏముంది, ఇంతే. వేళ్ళు తెచ్చుకుంటాము, వాటిని శుభ్రం బాగా కడిగేసి తర్వాత అది మునిగేదాకా నీళ్ళు పోసి పెట్టాలి. ఒక రాత్రంతా నాన్నిస్తే వాటిలోంచి కషాయం దిగుతుంది.
నల్లగా వస్తుంది వాటర్, మంచి గుమగుమలాడుతూ ఉంటుంది. సుగంధి పాల వాసనే దాని తాలూకు ఇదనమాట. హిందీలో నన్నారి అంటారు దాన్ని. అయితే ఈ కషాయాన్ని ఏం చేస్తామంటే షుగర్ సిరప్లో మనం గులాబ్ జామున్లకి సిరప్ చేసుకుంటాం చూడండి, అట్లా సిరప్ చేసుకోవాలి పంచదారతోటి. ఈ పంచదార పాకమే సరిగా చెప్పాలంటే. ఈ పంచదార పాకాన్ని బాగా అలా తీగ వచ్చేదాకా పట్టుకోవాలి. 2 తీగలు అక్కర్లా, 1 తీగ వస్తే సరిపోతుంది. ఆ పాకంలో ఈ కషాయం ఇది చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలంటే వంచేసుకోవాలి. వంచితే మనకు అంత ఓ గ్లాస్ వస్తుంది అనుకోండి. దీన్ని ఎత్తటం, ఇందులో పోసేయటం. 100 గ్రాముల పావు కిలో సుగంధి పాల వేళ్ళకి కిలో పంచదార సిరప్ పడుతుంది. ఇది కలిపి పెట్టుకోవడం, ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, బయట పెట్టుకున్న బాగానే ఉంటుంది. నిమ్మ ఉప్పు వేసుకునే వాళ్ళం మా చిన్నప్పుడు, చిన్న పులుపు రుచి వచ్చేందుకు. దీన్ని ఏం చేస్తామంటే ఒక పావు గ్లాసు ఇది వేయటం, ఈ సిరప్, మిగిలిన గ్లాసుడు నీళ్ళు పోసేయటం. ఒక ఆసక్తి ఉన్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ లాంటివి వేసుకోవచ్చు. మేము ఐస్ క్యూబ్లు వేసుకొని కుండ నీళ్ళతోటి కలుపుకుంటాం, వాసన బాగుంటుందని. ఒక చిన్న నిమ్మ చెక్క పిండితే మంచి వాసన వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది, బ్రహ్మాండంగా చలవ చేస్తుంది. మేము ఈజీగా ఒక 4-5 లీటర్ల ఇది ఖర్చు పెట్టేస్తామన్నమాట. మా వాళ్ళు దాని మీదే ఉంటారు, వాసన బాగుంటుంది. అంటే ఈ ఊళ్ళో ఎవరికైనా తెలుసో లేదో కానీ బందరు బెజవాడ ఆ ఊళ్ళలో సుగంధి పాలు అందరికీ తెలుసు. సుగంధి సోడా అని దొరుకుతుంది, దీంట్లో సోడా కలుపుకుంటారు. అవన్నీ హెల్దీ కాదు కాబట్టి అవి చెయ్యం, కానీ నిమ్మరసం వేసుకుంటే పిల్లలకైనా బాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. 3-4 ఏళ్ళ పిల్లలు రిలీజ్ చేస్తారు జయ ఆ వాసనని. వాసన మహా బాగుంటుంది, తాగడానికి మంచిది, చలవ చేస్తుంది. పంచదార పాకం కదా, అందులో జబ్బు చేసే విషయం ఏముంది, కొంచెం జలుబు చేస్తుంది మామూలు రోజుల్లో. ఎండాకాలం పెద్ద ఏమి లేదు, షుగర్స్ అవసరం అవుతాయి. ఎందుకంటే మనకు చెమటలు పోసేస్తూ ఉంటాయి కదా, చెమట పోస్తుంది, పిల్లలు నిస్త్రాణగా అవుతారు. ఎండవేళప్పుడు మరీ వీక్గా ఉంటుంది. సాయంకాలం తాగితే ఓపిక్గా ఉంటుంది, వాసన బాగుంటుంది, తాగాలనిపిస్తుంది. ఇలాంటివి ఇవ్వచ్చు. మీరు ఏదైనా పల్చటి ద్రవ పదార్థం మీ అలవాటును బట్టి, మన ఇంట్లో ఉన్న పద్ధతులను బట్టి, ఇది కొత్త మెథడ్, మా వైపు మేము తాగేస్తాము, ఆసక్తి ఉంటే చేయండి. నాన్ వెజ్లు కొంచెం తగ్గించాలంటారు, మసాలాలు నాన్ వెజ్లు సమ్మర్లో. నాకు తెలీదు సరిగా చెప్పాలంటే. కారాలు తగ్గించాలంటే మరి ఆవకాయలు వచ్చేది సమ్మర్లోనే కదా జయ, శుభ్రంగా ఆవకాయ అన్నం తినేస్తాం. ఆవకాయ ఇచ్చేది ఎండాకాలమే కదా, పచ్చడి పట్టుకునేది ఇప్పుడే పచ్చళ్ళు పెట్టుకుంటాము. ఇప్పుడే ఆవకాయ, మెంతికాయ, పెసరకాయ, మేము ఇంకా కాయలు పెడతారంటే ఎగ్స్ కానీ నాన్ వెజ్ కానీ అలాంటివి తగ్గించమని చెప్తూ ఉంటారు సమ్మర్లో. ఇప్పుడు నువ్వు నా ప్లేస్లో ఉండి చెప్పాలి, అవి నాకు తెలియదు వాటి సంగతి. ఎక్కువ కారాలు మేమైతే ఆవకాయలు అన్నీ తింటాము. తిన్నప్పుడు మరి సాయంకాలం చక్కగా ఎక్కువ మజ్జిగాన్నం తినాలి, మజ్జిగాన్నం తింటే సరిపోతుంది. పెరుగు మజ్జిగ పెంచుకోవాలి. అవి తినని పిల్లలకి మీరు పెసరపప్పు, సగ్గుబియ్యము అలాంటివి ఇవ్వచ్చు. ఖర్జూర పొడి, లిక్విడ్ పెంచుకోవాలి. అన్నం వార్చిన గంజి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉండి అన్నం కనుక గంజి వార్చారనుకోండి, గంజిలో కొద్దిగా మజ్జిగ వేసుకుని సాల్ట్ వేసి పసిపిల్లలకి లక్షణంగా ఇవ్వచ్చు, ఏమీ భయం లేదు. 1 సంవత్సరం వయసు పిల్లలకైనా 10 నెలల పిల్లలు కూడా అన్నం వార్చిన గంజి ఉంటే చిటికెడు ఉప్పు వేసి, టేస్ట్ ఎక్కువ వేయబోకండి, ఉప్పగా అయిపోతుంది, చక్కగా తాగిచ్చేసేయచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది, ఏ ప్రాబ్లము లేదు. సూపర్. అది ఇచ్చేసేయచ్చు. రాగి మాల్ట్ రాగులు ఒకటి ఎండాకాలానికి చాలా మంచిది. రాగి అంబలి మనం మాల్ట్ చేసుకుంటున్నాం కదా, మాల్ట్ చేసుకోలేకపోయినా పర్వాలేదు. కొంచెం 4-5 ఏళ్ల పిల్లలు ఉన్నారనుకోండి, రాగులు కడిగి ఆరబోసి పట్టించేసుకోండి, బాగా మెత్తటి పొడి జల్లించుకుంటే మెత్తగా పొడి వస్తుంది కదా, దాన్ని జావా చేసుకోవటం, ఉడకబెట్టేసుకోవటము, దాంట్లో మజ్జిగ పోసి ఇవ్వచ్చు. దానివల్ల కూడా చలవ చేస్తుంది. దాన్నే ఉడికించి కొంచెం పోరిడ్జ్ లాగంటే చిక్కగా చేసి ఒక బిళ్ళ పెరుగు వేసుకొని అలా కూడా తినచ్చు. దీనివల్ల ఏం లేదు, ఎండ తాలూకు ఇబ్బంది నుంచి మనం బయటపడడం కోసమే.